తొందరగా. నెక్స్ట్ ప్రశ్న, పక్కన రెండు బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మలో తేడా ఉందో ఏమన్నా రెండు ఓకేనా? ఐస్, కళ్ళు, ముక్కు, జుట్టు, చెవులు, తేడా ఏమీ లేదు, ఇంకెక్కడ ఉంది? వీటిలో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. తొందరగా. 5, 4, 3, 2. ఆ ఐదో ప్రశ్న చాలా కష్టమైన ప్రశ్న, దాని వదిలేండి, చేయలేదు. లాటరల్ థింకింగ్, కొత్త రకంగా ఆలోచించడం. ఒక చోట నేల మీద 10 కాపులు ఉన్నాయి, 10 ఢామను పేర్చావు, ఒకటి తెచ్చింది, అక్కడ ఎన్ని ఉంటాయి? 5, 4, 3, 2, 1. 10 కాపులు ఉన్నాయి, ఢామని పేర్చావు, ఒకటి తెచ్చింది, ఎన్ని ఉంటాయి అక్కడ? చెప్పాలి. నెక్స్ట్, ది పవర్ ఆఫ్ స్క్రూటినీ. జ్ఞానంలో ఎన్ని భాగాలు ఉన్నాయి చూడండి. నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, జడ్జిమెంట్, హేతువాదం, ఇంపల్స్, లాటరల్ థింకింగ్. లాటరల్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. ది పవర్ ఆఫ్ స్క్రూటినీ. దశరథ ఇస్ ది ఫాదర్ ఆఫ్ రామ. రాముడి తండ్రి దశరథుడు అయితే చదువు, 4 ప్రశ్నలు చదువు. 5, 4, 3, 2, 1. ఒకడు గుర్రాన్ని కొని 600కి 700కి అమ్మి మళ్ళీ అదే గుర్రాన్ని 800కి కొని 900కి అమ్మితే లాభమా నష్టమా? వాడు ఒక గుర్రాన్ని 600కి కొని 700కి అమ్మాడు, మళ్ళీ అదే గుర్రాన్ని 800కి కొని 900కి అమ్మాడు, వాడి లాభమా నష్టమా? బ్యాంకింగ్లో అడుగుతాను ఈ ప్రశ్న ఎక్కువ. బ్యాంక్ ఉద్యోగాలు చెప్తే ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ. నెక్స్ట్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ అవర్ ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 1984? 5, 4, 3, 2, 1, 4. నెక్స్ట్ ప్రశ్న వచ్చేది క్రికెటర్. ఒక బ్యాంక్ దొంగతనం జరిగింది. ఏ, బి అనేవాడు అరెస్ట్ చేశారు. ఏ అన్నాడు బి దొంగ అని, బి అన్నాడు ఏ దొంగ అని. ఇద్దరు అబద్ధం చెప్తున్నారు. ఎవరు దొంగ? ఏనా, బీనా, ఇద్దరునా, ఇద్దరు కాదు? నెక్స్ట్, మీకు సంబంధించిన ప్రశ్న ఏం చేస్తుంది? 20/2 and add 5, what is the total? 20/2 and add 5, what is the total? నెక్స్ట్, కామన్ సెన్స్. ఒక సిటీ బస్సులో 5 ఎక్కారు, 4 దిగిపోయారు. తర్వాత స్టాప్లో 10 మంది ఎక్కారు, 11 మంది దిగిపోయారు. బస్సులో ఎంతమంది ఉన్నారు? మీకు బయట ఎక్కినారు. 5 ప్యాసింజర్లు ఎక్కారు, 4 దిగిపోయారు. తర్వాత 10 మంది ఎక్కారు, నెక్స్ట్ 11 మంది దిగిపోయారు. బస్సు వెళ్ళిపోతుంది షెడ్యూల్లో. బస్సులో ఎంతమంది? నెక్స్ట్, ఈ 14వ ప్రశ్న సరిగ్గా చేయకపోతే సంథింగ్ రాంగ్ అవుతుంది. ఒక చీర బ్లౌజు కలిసి 110 రూపాయలు. చీర ఖరీదు బ్లౌజ్ ఖరీదు కన్నా 100 రూపాయలు ఎక్కువ. బ్లౌజ్ ఖరీదు ఎంత? సింపుల్ క్వశ్చన్, ఆస్క్ సమ్ ఇంటర్వ్యూస్. చీర బ్లౌజు కలిపి 110 రూపాయలు. చీర ఖరీదు బ్లౌజ్ ఖరీదు కన్నా 100 రూపాయలు ఎక్కువ. బ్లౌజ్ ఖరీదు ఎంత? Next, which number is big? 16 to the power of 8 or 8 to the power of 16? 16 to the power of 8 పెద్దదా, 8 to the power of 16 పెద్దదా? అది అంత ఈజీగా రాదు, వర్క్ చేయాలి దాన్ని. 16 to the power of 8 and 8 to the power of 16. No discussions, no discussions. నెక్స్ట్, పైన విజ్డమ్ అని చూడండి. పైన పేపర్లో ఫస్ట్ దాంట్లో ఏం రాశాడు? బ్రాకెట్లో ఎన్సర్కిల్ ది కరెక్ట్ ఆన్సర్ రాశాడు. అంటే కరెక్ట్ ఆన్సర్ చుట్టూ ఉత్తమ చుట్టూ అన్నాడు. మీరు ఉత్తమ చుట్టారా, టిక్ పెట్టారా? ముందు ఇన్స్ట్రక్షన్స్ చదవమని చెప్పాను.
చదవకుండా గుడ్డి జీరో పెట్టు అవునా. ఇప్పుడు మీ పేపర్ పక్కకి ఇచ్చి పక్క పేపర్ మీకు తీసుకోండి, ఎక్స్చేంజ్ చేసుకోండి, మార్కులు ఎవరి మంచి మార్కులు వస్తే వాళ్ళు ఇస్తే గవర్నమెంట్ మంచి మార్కులు వస్తే వాళ్ళు గోల్డ్ మెడల్ ఇస్తాము. కాబట్టి మార్కులు రాకుండా చూడండి. తెలుస్తా మార్చుకున్నారా పేపర్లో? మార్చుకున్నారా? 2013లో ఏ రాష్ట్రంలో యాక్సిడెంట్ ఎక్కువ జరిగాయి? ఏం రాశారు? మీరు మాట్లాడు. ఏం రాశారు? మీరు రాసి చెప్పండి. అక్కడ ఉన్నది కాదు, మీరు రాసి చెప్పండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాదమ్మా, అది ఏంటి కావే లాంటి ఊరు. అది ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాదు. వాటిది కరెక్ట్ ఆన్సర్ ఒరిస్సా. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ఇంకా అప్పుడు డివైడ్ అవ్వాలా. ఈ షాప్ అన్నది కష్టం అండి. కరెక్ట్ ఆన్సర్ 19. ఎందుకంటే 77 ఉన్నాయి చాక్లెట్. 77కి 15 వస్తాయి, 15కి మళ్ళీ 15, మళ్ళీ 3 వస్తాయి. ఆ 3కి 2 ఆల్రెడీ ఉన్నాయి, కలిపితే 5 అవుతాయి. క్లియర్? 15 + 3 + 1 19 వస్తాయి చాక్లెట్. ఏకి బీకి తేడా ఏమన్నా ఉందా రాశాడు. ఫోటో ఏకి ఫోటో బీకి ఉందా లేదా? మీరు మాట్లాడకపోతే వెళ్ళిపోదామండి. ఎందుకంటే ఉందా లేదా? లేదు కదా? ఉంది. మొదటి దాంట్లో ఏ అనే అక్షరం ఉంది, రెండో దాంట్లో బి అనే అక్షరం ఉంది. అది తేడా. ఆ 4వ ప్రశ్న చెప్పలేదు, మర్చిపోయాను. రాశారా లేదా? Which of these numbers can be divided by 2 equally? All 5 2 and half 4 2 2 7 3 and half 3 and half అన్ని 2 అంటేనే డివైడ్ చేసేది. ఆ 5వ ప్రశ్న చాలా కష్టం, వదిలేయండి. ఈ 6వ ప్రశ్న కొత్త రకంగా ఆలోచించారు, ముఖ్యంగా ఇంజనీర్స్. అందరూ చేసే పని డిఫరెంట్గా చేయాలి. యాక్టర్ కూడా కింద పడితే కింద ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదని ఆలోచించాడు చూడండి. దాన్ని లాటరల్ థింకింగ్ అండి. ఒక చోట నేల మీద 10 కాకులు ఉన్నాయి. ఈ ప్రశ్నకి గట్టిగా మీరు రాసిన ఆన్సర్ చెప్పాలి. ఎన్ని కాకులు ఉంటాయి? చెయ్యి చెప్పండి. ఎన్ని కాకులు ఉంటాయి? 0. కాకులు నేల మీద ఉన్నాయా, చెట్టు మీద ఉన్నాయా? చూడండి, చదవండి. నేల మీద ఉన్నాయి. చచ్చిపోయిన కాకి నేల మీద ఉంటుందా, చెట్టు మీద ఉంటుందా? చచ్చిపోయిన కాకి అంటారా, పిల్లి అంటారా? జీరో అంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్, కొంతమంది మాట్లాడతారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్, మిగతా కాకులన్నీ ఏమైతే ఎందుకు ఎగిరిపోతాయి? అవి చెవిటి అయితే అక్కడే ఉంటాయి కదా. చచ్చిపోయిన కాకి బాడీని బతికున్న కాకు తీసుకెళ్ళిపోతే, చచ్చిపోయిన కాకి కొత్తగా పెళ్ళి 3 తెచ్చిపోతే. సో lateral thinking means leave nothing for choice. ఇంజనీర్ కావాల్సిన ముఖ్య లక్షణం అది. మీరు సరిగ్గా కట్టకపోతే బిల్డింగ్స్ కూలిపోతాయి. ఏది చాయిస్ వదిలేదు. నెక్స్ట్, దశరథ అయితే ఫాదర్ ఆఫ్ రామ, హూ ఇస్ రామ టు దశరథ? మీరు గట్టిగా మాట్లాడకపోతే వాట్ ఈస్ ఆన్సర్? నన్. కరెక్ట్, భలే చెప్పారు. నన్. ఎందుకంటే మొదటిది రామ, రెండోది రమ. చూసుకోండి, ఒకటి రమ, ఇంకోటి రామ. వాట్ ఈస్ ది నేమ్? సారీ అండ్ బ్లౌజ్. సారీ, a man buys a horse for 600, sells for 700, buys the same horse for 800 and sells it for 900. అది లాభమా నష్టమా ఎంత? లేదా గట్టిగా మాట చెప్పరా ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నో ప్రాఫిట్, తప్పు.
is plus 200. 600 కొన్నాడు 700 అమ్మాడు 100 రూపాయలు వచ్చింది. 800 కొన్నాడు 900 అమ్మాడు 100 వచ్చింది. ఇప్పుడు ఏముంది లెక్క 200 పెట్టాలి. What is the name of PPM in 1984? మీరు సిగ్గుపడుతున్నారు. మీరు రాసిన ఆన్సర్ గట్టిగా చెప్తే ఏమవుతుంది చెప్పండి. కరెంట్ ఆన్సర్ నరేంద్ర మోడీ. 1984లో మనకి ఇప్పుడున్న ప్రధానమంత్రి పేరు ఏమిటి? నరేంద్ర మోడీ పేరు 1984లో ఏమిటి అని అడుగుతున్నారు. అర్థం చేసుకోండి ప్రశ్న. అప్పుడు కూడా ఆయన పేరు అదే. దిస్ ఈజ్ అండర్స్టాండింగ్ ది క్వశ్చన్. ఒక బ్యాంక్ దొంగతనం జరిగింది. ఏ అన్నాడు బి దొంగని, బి అన్నాడు ఏ దొంగని. ఇద్దరు అబద్ధం చెప్తున్నారు. ఎవరు మీరు మాట్లాడరా? నోబడి. కరెక్ట్. ఎవరు చెప్పారు? నోబడి. ఎక్సలెంట్ ఆన్సర్. Divide 20 by half and add 5. What is the total? 15. Current answer is 45. ఎంతమంది రాశారు? ఒకసారి చేయగలుగుతారమ్మా? ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఎలా ఉంది చూద్దాం. 20 by half ఎంత? 40. 40 plus 5 45. రైడర్ కి ఎంత? 15 ఎట్లా అవుతుందో? 20 by 2 plus 5 అంటే 15. 20 by half plus 5 అంటే 45. ఐదుగురు ఎక్కారు, 4 దిగారు, 10 మంది ఎక్కారు, 11 మంది దిగారు. బస్సులో ఎంతమంది ఉన్నారు? 0 అయితే బస్సులో ఎంతమంది? డ్రైవర్ ఉన్నాడా? కరెక్ట్ ఆన్సర్ 1 or 2. డ్రైవరు కండక్టర్ ఉండొచ్చు, లేదా డ్రైవర్ ఉండొచ్చు. 1 or 2 ఉంటారు. చీర జాకెట్ కలిపి 110 రూపాయలు. చీర ఖరీదు జాకెట్ ఖరీదు కన్నా 100 రూపాయలు ఎక్కువ. జాకెట్ ఖరీదు ఎంత? చెప్పాలి. 10 రూపీసా? గుడ్. చీర ఖరీదు 2 కలిస్తే 2 డిఫరెన్స్ 90 రూపీస్. కానీ అక్కడ అలా ఎవరైతే కోసం ఖరీదు 100 రూపాయలు అన్నాడు. ఎలా చేసావా? ఏం రాశాడు? ఆ పేజీ వెనకాల వైట్ పేపర్ ఎక్కడ రాసుకున్నాం. A plus B is equal to 110. వాడు చెప్పే లెక్క చెప్తున్నాను. A plus B is equal to 110. A minus B is equal to 100. A minus B is equal to 100. A ఎంత అని అడుగుతున్నాడు. అంతే కదా వాడు అడిగింది. A plus B is 110. A minus B is 100. What is A? 95. 105. 105. Correct? ఇచ్చానా పుస్తకం? బుక్ ఇచ్చానా మీకు? That is the answer. Which number is big? 16 to the power of 8 or 8 to the power of 16? ఎట్లా వచ్చింది? ఎట్లా వచ్చింది చెప్పండి. 8 అంటే 2 to the power of 3. 16 అంటే 2 to the power of 4. 2 to the power of 3 to the power of 16 పెద్దదా? 2 to the power of 4 to the power of 32 పెద్దదా? ఏదో అడుగుతున్నాడు చూడండి. 2 to the power of 32 పెద్దది. ఈ టైం కరెక్ట్. So 2 to the power of 3 to the power of చూడండి అమ్మా, మీరు చెప్పాలి. ఇంజనీర్స్ మీరు నాకు లెక్కలు ఏదమ్మా? 2 to the power of 8 to the power of 2 to the power of 3 to the power of 8. 16 to the power of 8 అంటే 2 to the power of 8. 2 to the power of 32 పెద్దదా? 2 to the power of 48 పెద్దదా అని అడుగుతున్నాడు. సో 8 to the power of 16 is bigger. ఎవరు ఎంతమంది రాశారు? ఇంజనీర్లు. కరెక్ట్. మార్క్ వేసి ఎవరి పేపర్ ఇచ్చేయండి అమ్మా. పేపర్ కదా మనం గవర్నమెంట్ చేశారా? మీకు 2 మార్కులు వస్తే యు ఆర్ గుడ్.
3 మార్కులు వస్తే వెరీ గుడ్, 4 మార్కులు వస్తే ఎక్సలెంట్, 5 మార్కులు వస్తే మీరు చదవక్కర్లే, ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. 2 కన్నా తక్కువ వస్తుంది. ఎవరికైనా 6 వచ్చినాయా 6 వచ్చినాయా చేయాలండి? ఒకడు 6 కాదా? మీకు 5 పడుతుంది. గతంలో విన్నావా స్పీచ్ ఎప్పుడన్నా? వేరుగా అప్పుడే చెప్తున్నావు. నేను క్వశ్చన్ ఆన్సర్ చెప్పిన తర్వాత నేను చెప్పినట్టు ఉంది. సార్ రండి సార్. బీసీ ఇల్లు దూరంగా ఉన్నాయి. వాడు 3 సెపరేట్ గేట్లు పెట్టుకున్నారు. వాళ్ళ గేట్లకి మీరు రోడ్లు వేయాలి. ఏ నుంచి ఏకి, ఏ ఇంటి నుంచి ఏ గేట్కి ఒక గీత, బి ఇంటి నుంచి బికి ఇంటికి సి గేట్కి ఒక గీత, సి నుంచి సికి ఒక గీత గీయాలి. కానీ ఆ 3 గీతలు కలవకూడదు. 3 గీతలు కాంపౌండ్ వాల్ లోపలే ఉండాలి. ఒకదాని టచ్ చేయకూడదు. ఏ ఇంటి వెనక దారి లేదు. ఎవరైతే ముందు గీసారో వస్తే సర్టిఫికేట్ ఇస్తాను. ముందు గీసిన వస్తే సర్టిఫికేట్ ఇస్తాను. లేదా ఓకే. ఏ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే అమ్మాయి ఎవరంటే అనురాధ, అవంతి, అనుష్క, అర్చన. ఎవరైతే మా తొందరగా వెనక్కి పెట్టి ఈ చాక్లెట్ ఇస్తా. చెప్తా ఆన్సర్. ఏ నుంచి ఏ ఒక స్ట్రైట్ లైన్ గీయమా? ఏ నుంచి ఏకి ఒక స్ట్రైట్ లైన్ గీయాలి. ఇలా గీస్తే ఇంకా బి నుంచి బి కానీ సి నుంచి సి కానీ దాటలేదు కదా. దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ థర్డ్ గ్రేడ్ పీపుల్. అవతల చెప్పేది వినరు. ఎందుకు చదువుతున్నామో వాళ్ళకే తెలియదు. మోటార్ బైక్ 90 కిలోమీటర్ స్పీడ్లో నడపడమే గెలుపనుకుంటాయి. బీర్ బాటలు తెచ్చకుండా తాగడమే గెలుపనుకుంటాయి. వాళ్ళకి ఇంకే గెలుపులో ఉన్నాయి. వీళ్ళని నీచ మానవులు అంటారు. ఆరంభింపను నీచ మానవులు విజ్ఞాయాస సంతోషులై మాకు చేత కాదు, మేము తీసేసుకున్నాం చెప్పేమా. ఇప్పుడు బి నుంచి బికి స్ట్రైట్ లైన్ ది. ఇప్పుడు ఏ నుంచి ఏ స్ట్రైట్ లైన్ ఉందా? ఏదో లైన్ ఉందా? ఉందా లేదా? ఏదో చెప్పండి. ఎలా ఏమైంది కనిపెట్టమా? ఇప్పుడు ఏకి రావాలి గేట్కి. ఎలా వస్తుంది చెప్పండి రా. ఇంకేంటి ఇప్పుడు సి నుంచి సి దారుందా? వీళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్. 30,000 జీతం వస్తే చాలనుకున్నాడు. ఏదో రకంగా ప్యాక్ అయితే చాలు. ఆరంభించి పరీక్ష జంతువులు విజ్ఞాయస్తులై మత్స్యములు మొదటి రోజు నీచులు తిరిపోయాం ఎత్తులేదు. ధీరులు వాడేం చేస్తారు? ఆరంభింపను నీచమావులు విజ్ఞాయాస సంతోషులై ఆరంభించి పరీక్ష జంతువులు విజ్ఞాయస్తులై మత్స్యములు ధీరులు విజ్ఞానహేన్యమానులకు మృత్యునోత్సాహులై ప్రారంధాప్తం మృత్యుం పరసుమి విజ్ఞానిధులు కావాలని వాళ్ళు ప్రజ్ఞులు ఎలాగైనా సాధిస్తారు. ఎలా సాధిస్తారో ఇప్పుడు అమ్మాయి చూపిస్తుంది. ముందు సి నుంచి సి దాన్ని స్ట్రైట్ లైన్ గీయమా. అక్కడి నుంచి కాదు, ఇంటి దగ్గర నుంచి గేట్ దగ్గర గీయాలి. ఇప్పుడు బి నుంచి బి దారుందా లేదా? ఎట్లా? ఇప్పుడు ఏ నుంచి ఏ దారుందా? అమ్మాయి చేద్దాం. అమ్మాయి చెప్పు అక్కడి నుంచి ఏ నుంచి ఏ గంట ఏ మీద కనిపెట్టడం. ఇదే వెరీ మీరు చెప్పడం కూడా
మీ చాక్లెట్ కావాలా? రండి. ఆల్రెడీ చాక్లెట్ వచ్చినాడు కానీ పుస్తకం కానీ సర్టిఫికేట్ కానీ వచ్చినట్టు రాకూడదు. ఇప్పుడు రాదు. సరే ఏమైనా ప్రశ్న చెప్పండి. చాలా చిన్న, చాలా చిన్న. ఎవరు కదా వచ్చానా వచ్చానా వస్తారా? ఒక్క మగాడు రండిరా, ఒక్క మగాడు. ఎవరైనా అమ్మాయి వస్తుందా? ఒక అమ్మాయి. నేను అమ్మాయిని అని నమ్మకం ఒక అమ్మాయి. ఇంకా సెకండ్ దారుణంగా మాట్లాడతాను వస్తాను. ఇప్పుడు రాయనాడు ఒక ఫ్రెండ్, నేను కమ్యూనికేషన్ చెప్తాను. రమ్మన్నా ఒక అమ్మాయి రండిరా. సి అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే అమ్మాయి రండి. చంద్రకళ, చందన, చామంతి. సి ఏ అమ్మాయి అయితే సితో స్టార్ట్ అయ్యి రావడం లేదు చెప్పిస్తున్నాను. రా. మీకు నోట్ బుక్స్ తీసుకోండి. This is a question asked for a salary of 85,000 rupees. కమ్యూనికేషన్లో ముఖ్యంగా కావాల్సింది మాట్లాడటం, విని అర్థం చేసుకోండి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు, మీరు విని అర్థం చేసుకోవాలి. వీళ్ళు బొమ్మ వేస్తారు మీ చేత, ఆ బొమ్మ మీరు వేయాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే రిపీట్ అనండి. మీకు రిపీట్ అనకపోతే మీరు వేసేసినట్టే లెక్క. ఆమె క్లియర్? వీళ్ళు మొత్తం గీయమని అనుకోండి. మొత్తం ఎన్ని రకాలుగా గీయచ్చు. ఇట్లా గీయచ్చు, ఇట్లా గీయచ్చు, ఇట్లా గీయచ్చు. అప్పుడు రిపీట్ అనాలి. ఇప్పుడు ఉత్తమైన మొత్తం గీసేయకూడదు. కోడిగుడ్డ ఆకారంలో ఉందా, గుండ్రంగా ఉందా, అన్ని డౌట్స్ ఉన్నాయి కదా. కోడిగుడ్డ గుండ్రమా అని అనకూడదు, రిపీట్ అనాలి అంతే, ఇంకేం అనకూడదు. వాళ్ళు కరెక్ట్గా మీకు అర్థమయ్యేందుకు రిపీట్ 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 అనుకోండి. చిన్న బొమ్మ వేశానండి ఇక్కడ. రెండు కొంచెం ఈ అమ్మాయి చెప్పినట్టు వేయండి. ఒక స్ట్రైట్ రోడ్, ఒక స్ట్రైట్ రోడ్. అర్థం కాకపోతే రిపీట్ అనండి. ఒక స్ట్రైట్ రోడ్. రోడ్ ఒక స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంట. తర్వాత కిందకి ఇంకో లైన్, 30 degrees కిందకి ఇంకో లైన్ అంట. అర్థమైతే చెప్పుతో వాడండి. దానికి అటాచ్ చేసి
చేశారు కదా అంటే వాడు ఏం మాట్లాడు రిపీట్ అంటారు. ఏమన్నాడు రిపీట్ అంటాడు. బాగా చెప్తాను. ఫస్ట్ పని వీటికి ఇస్తాను, నువ్వు ఆలోచించు. ఫస్ట్ స్ట్రైట్ లైన్. ఫస్ట్ స్ట్రైట్ లైన్ అంటే కదా స్ట్రైట్ లైనా కదా, కానీ బొమ్మలు కాదే. ఒక పని చెప్తావు 3 inches లైన్, 4 inches, 4 inches కదా. మరి రిపీట్ అంటే ఇన్ని రకాలుగా గీయచ్చుగా. మరి రిపీట్ అంటే ఏం గీశారు? రిపీట్ అంటే అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. రేపు నువ్వు ఏదైనా యూనిట్లో ప్రాజెక్ట్ మేనేజర్ అయితే నీ కింద పని చేసేవాడే వీడు. చెప్పు, ఇంకేమైనా చెప్తారా? ఏమైనా చెప్తారా? సర్టిఫికేట్ ఇస్తా, చాక్లెట్ ఇస్తా, పది ఇంకేమేమంటారు? ఎక్సలెంట్. అమ్మాయి ఏం చెప్పమని చాక్లెట్ ఇస్తా. దానికి అటాచ్గా వర్టికల్ లైన్ A to C. దీనికి అటాచ్గా ఒక వర్టికల్ లైన్ A to C 5 సెంటీమీటర్స్. ఒక హార్డ్ లైన్ A to B, దానికి అటాచ్గా A to C 5 సెంటీమీటర్స్, C to D 5 సెంటీమీటర్స్ హార్డ్ లైన్, D to B హార్డ్ లైన్ వర్టికల్ లైన్ 5 సెంటీమీటర్స్. एक अटैच का A to C हार्ट एक
5 సెంటీమీటర్స్ వర్టికల్ లైన్. A to B లైన్ ఉంది కదా, దాని మిడిల్ పాయింట్ నుంచి ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఫస్ట్ ఒక లైన్ తీసుకోండి. మిడిల్లో ఒక బాక్స్, స్క్వేర్ బాక్స్, కరెక్ట్ లెంత్. చాలా కష్టం అండి చెప్పడం. 85,000 శాలరీ ఊరికేస్తారు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్. Do we have project managers qualities? Can you communicate properly? ఇప్పుడు నవ్వటానికి అరవడానికి బాగానే ఉంటుంది. 3 years తర్వాత తెలుసు. మీ చెల్లి కూడా గౌరవించదు ఉద్యోగాలు. అమ్మాయి ఏదో ట్రై చేస్తుంది, మీకు చేత కాదు, మీరు రాలేదు స్టేజ్ చేసి ఎవరో చిన్న పాప వచ్చి ట్రై చేస్తారు. మీకు అనొచ్చు వెంటనే ఎలా వేడి పరిస్థితి ఏంటి ఇప్పుడు చెప్పు ఏదన్నా. ఫస్ట్ ఏబి తీసుకోండి. ఏబి స్ట్రైట్ లైన్ గీయండి అంటాడు. దానికి ఎదురుగా సి డాట్ చేసుకోండి. ఏ టు సి ఒక లైన్ తీసుకోండి. బి టు సి, ఏ టు సి అదొక ట్రయాంగిల్ అవుతాడు. ఈ ఏబిసికి మధ్యలో ఒక పాయింట్ పెట్టుకొని దాని మరి కూడా సర్టిఫికేట్ తీసుకున్నాం. చాక్లెట్స్ మన ఎండ్ పార్ట్ వచ్చేసాం. క్వశ్చన్ నెంబర్ 3. ఇది కూడా స్పాంటేనిటీ క్వశ్చన్. ఒక అర్ధరాత్రి నువ్వు లేచి చూసుకుంటే నీ జెండర్ పర్మనెంట్గా మారిపోయింది. నువ్వేం చేస్తావో ఉదాహరణ. మా అమ్మాయి అయితే అబ్బాయి అయిపోయావు పర్మనెంట్గా, అబ్బాయి అయితే అమ్మాయి అయిపోయావు, ఏం చేస్తావో ఉదాహరణ. అప్పటికప్పుడు ఆలోచించి ఇంటర్వ్యూలో చెప్పాలి, చెమట పడుతూ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ సడన్ గా $1 బిలియన్ ప్రాజెక్ట్ పోయింది, క్రాష్ అయిపోయింది. 4 రోజుల నుంచి చేసిన వర్క్ అంతా పోయింది. 30 మంది పని చేస్తున్నాం నీ కింద. నీకు చెమట పడుతున్నాయా? సొల్యూషన్ ఆలోచిస్తావు. చెప్పు, ఏం చేస్తావు? సడన్ గా జగన్ మారిపోయింది, ఏం చేస్తావు? చిన్న ఎగ్జామ్ లేదు, ఎనీ ఎగ్జామ్ ఏం చేస్తావు? బార్బర్ షాప్ వెళ్ళి జుట్టు కట్ చేసుకుంటావు, ఏదో ఎనీథింగ్ నువ్వు చెప్పడం ఏం చేస్తావు? డ్రెస్ చేంజ్ చేసుకుంటావు. కరెక్ట్. నెక్స్ట్ అది అవదా తెలుస్తుంది. చెప్పు, ఏం చేస్తావో ఎగ్జాంపుల్ చెప్పమంటాడు, ఎక్స్ప్లెనేషన్ కాదు. ఒక ఉదాహరణ చెప్పండి. చెప్పాడు 2 ఉదాహరణలు. డ్రెస్ చేంజ్ చేసుకుంటాను, క్రాఫ్ట్ చేయించుకుంటాను, డ్రెస్ చేంజ్, నేమ్ చేంజ్ చేసుకుంటాను, కూడా గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఇంకో బాయ్ ఫ్రెండ్ చేసుకుంటాను. ఈ ప్రశ్నకి నారాయణమ్మ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఒక అమ్మాయి చెప్పిన ఆన్సర్ చెప్తాను. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, మా ఫాదర్ లెక్చరర్ 30 years పాఠాలు నిలబడి అలాగే పాఠాలు చెప్పి కాళ్ళు కాయలు కాసినాయి. ఆయన రిటైర్ అయిపోయాడు. మంచం దిగేటప్పుడు కొబ్బరితో వేడి చేసి రాయకపోతే ఆయన మంచం దిగాడు. నేను సడన్గా అబ్బాయి అయిపోతే నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఇంకో 2 yearsలో నేను వెళ్ళిపోయిన తర్వాత నేను కాడ కొబ్బరి అవకాశాలు
అలా బాధపడుతూ నిద్రపోయారేమో, భగవంతుడు నా ప్రార్థన విన్నాడేమో, ఈ జీవితాంతం అత్తారింటికి వెళ్ళకుండా నీ దగ్గరే ఉంటూ శాశ్వతంగా నీ కాళ్ళకి కొబ్బరి కాసులేసి ఒక అదృష్టాన్ని నాకు భగవంతుడు సంపాదించాడు అని చెప్పి సంతోషిస్తున్నాను. దిస్ ఈజ్ కాల్డ్ సమయస్ఫూర్తి, స్పాంటేనిటీ. నెక్స్ట్ వొకాబులరీ. ఏ ఈ అనే అక్షరాలు లేకుండా ఒక సెంటెన్స్ రాయండి. 5-6 వర్డ్స్ ఉండాలి, తొందరగా రాయండి. మీరు ఒక సెంటెన్స్ రాయాలి, ఒక వాక్యం ఇంగ్లీష్లో. అందులో ఏ కానీ ఈ కానీ ఉండకూడదు. ఐ విల్ కిల్ యూ అని ఉందనుకోండి, అందులో ఏ కానీ ఈ కానీ లేదు కదా. అలాంటి సెంటెన్స్ మీరు ఒకటి రాయండి. రాజు వస్తే చాక్లెట్ ఇస్తాను తొందరగా వచ్చినాడు. సెంటెన్స్ బాగుండాలి, గర్భం ఉండాలి, క్రియ ఉండాలి. ఐ రాకూడదు, విల్ రాకూడదు, కిల్ రాకూడదు, యూ రాయకూడదు. అందులో తొందరగా వస్తే చాక్లెట్ ఇస్తాను. రామా ఇంతసేపా ఏ ఈ ఉండకూడదు. వచ్చిందా? రామా ఏమ్మా ఏం లేచా కూర్చుంటున్నావు? లేచా కూర్చా. ఐ డోంట్ నో. ఎన్ని పదాలు? 3. ఐ డోంట్ నో దిస్. నెక్స్ట్ స్లోగా వస్తున్నారు. రండి, తొందరగా రండి. నవ్వుతురాను సీరియస్ భయం. Sun is so hot. Very good. Sun is so hot. Next, voice. I should kill you. I should kill you. Now, next. STRANGE అనే సెంటెన్స్ నుంచి అక్షరాలు తీసుకొని నేను ఫస్ట్ వర్డ్ రాస్తాను. ఫస్ట్ వర్డ్ SIT సిట్. సెకండ్ వర్డ్ AGE ఏజ్, వయసు. మిగతా 13 వర్డ్స్ మీరు ఫిలప్ చేయండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. STRANGE లో అక్షరాలు తీసుకొని 15 వర్డ్స్ ఫిలప్ చేయండి. తొందరగా రామా రండి రండి. ఇప్పుడు బాగుంది. ఈ క్వశ్చన్ ఆన్సర్ బాగా వస్తుంది. రామా తొందరగా రామా తొందరగా. Okay, thank you. Now last, this is most important, communication. చూడమ్మా ఒకసారి చూడండి. లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి చూపిస్తాను. ఇంటర్వ్యూస్లో మీరు చేసే తప్పులు 6 ఏంటి? ఫస్ట్ ఏంటి? 6 తప్పులు చెప్పాను. ఫస్ట్ ఏంటి? వర్డ్స్ ఫార్ములింగ్. సెకండ్ థాట్ జంబ్లింగ్. థర్డ్, ఫోర్త్,
స్టార్ట్ చేయాలి. 5 కొంతమంది మాట్లాడుతుంది. 6 now there are many chocolates. మీ అర్ధరాత్రి మీ ఇంటికి ఒక పిల్లి వచ్చింది, పిల్లి క్యాట్. దాని బరువు చూడాలనే చిలిపి కోరిక కలిగింది. దాన్ని పట్టుకొని తీసుకెళ్ళి వెయింగ్ మెషిన్ మీద పెట్టారు. మీరు వంగి చూసే లోపల భయంతో పిల్లి పరిగెత్తి వెళ్ళిపోయింది. మళ్ళీ పట్టుకొచ్చి పెట్టారు, మళ్ళీ పరిగెత్తి వెళ్ళిపోయింది, మళ్ళీ పరిగెత్తి చూసే లోపల పరిగెడతారు. దాని బరువు ఎలా చూస్తారో ఏదైనా ఒక ఉదాహరణ చెయ్యొచ్చు. చెప్పండి. చెప్పండి. నిలబడదు. అర్థమైందా? ఫంబ్లింగ్ ఆఫ్ వర్డ్స్ అంటే ఏంటో ఆన్సర్ తెలుసు కానీ చెప్పడం సరిగ్గా చెప్పడం. దీన్నే ఫంబ్లింగ్ ఆఫ్ వర్డ్స్ అంటే ఆన్సర్ తెలియడం లేదు, కరెక్ట్గా చెప్పడం లేదు. ఆన్సర్ తెలుసు కానీ సరిగ్గా చెప్పడం. మీకు ఇచ్చాక చాక్లెట్లు కూర్చో. ఇంకా దాని బరువు ఎలా చూస్తారు? తొందరగా పిల్లి బరువు ఎలా చూస్తారు? వీళ్ళకి తెలిసిన ఆన్సర్ చెప్పడం ఎందుకులే. నేను పంపించాను 3:30 వరకు కూర్చోబెడతాను. మీరు అందరూ లేచి మాట్లాడే వరకు పంపం. పిల్లి బరువు ఎలా చూస్తారమ్మా? చెప్పరా? తీసే ముసుగు తీసే కాబట్టి చెప్పరా? పిల్లి తీసుకొని మనం కరెక్ట్ తర్వాత మన వైపు తీసుకొని పిల్లి బరువు వాడికి ఆన్సర్ తెలుసు సరిగ్గా చెప్పడం. కంపేర్ చేయాలి. కంపేర్ చేసి 2:1 వస్తుంది. ఇప్పుడు వచ్చింది ఆన్సర్. వాడు చెప్పింది కదా, వాడు చెప్తే వస్తుంది.